బ్రజ్ భూమి రాధాకృష్ణుల పవిత్ర స్థలం. యుగ యుగాల నుండి ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఈ నేలలో ఒక రహస్యం నిద్రిస్తుంది. రాధారాణి మందిరం బరసానా పర్వతం మీద వెలిసిన ఈ ఆలయం చుట్టూ వినిపించే ప్రతి పురాణం ఒక మిస్టరీ. కానీ ఈ ఆలయానికి జయదేవుడు, వజ్రనాభుడు, గీతా గోవిందం, గోప్యమైన శ్లోకాలు అన్నీ కలిపి ఒక గంభీర రహస్యం చెప్తున్నాయా అంటే 12వ శతాబ్దంలో జయదేవుడు రచించిన గీతా గోవిందం రాధాకృష్ణుల మధ్య ప్రేమ రాసలీలలను మధురమైన కవిత్వంలో ఆవిష్కరించింది. ఈ కృతి భక్తి ఉద్యమానికి ప్రాణం పోసింది. కానీ చరిత్రకారులు చెబుతున్న ఓ అనుమానం ఉంది. జయదేవుని కొన్ని శ్లోకాలు అసలైనవి కాదని, వాటిని మరొకరు తర్వాత చేర్చారనేది సిద్ధాంతం. ఆ ఇంకొకరు ఎవరు అంటే శ్రీకృష్ణ వంశస్థుడు వజ్రనాభుడని కొందరు నమ్ముతారు. వజ్రనాభుడు శ్రీకృష్ణుడి మనవడు. పురాణాల ప్రకారం ఆయన బ్రజ్ ప్రాంతంలో ఎన్నో దేవాలయ విగ్రహాలను ప్రతిష్ఠించాడు. కొంతమంది పరిశోధకులు చెబుతున్నది బరసానా మందిరంలోని రాధ విగ్రహానికి వెనుక ఒక రహస్య సంకేతం ఉందని, అది కేవలం ఒక విగ్రహం కాదు, రాధాకృష్ణుల ప్రేమ సత్యాన్ని దాచిన కోడ్ అని చెప్తారు. ఇక మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది. కొందరు భక్తులు, పండితులు చెప్పినట్టు రాధాష్టమి రోజున రాత్రి 12 గంటలకు ఆ విగ్రహం వెనుక వెలుగులు మెరుస్తాయని చెబుతారు. అప్పుడు ఒక ప్రత్యేక మంత్రాన్ని చదివితే జయదేవుని గీతా గోవిందంలో దాగి ఉన్న పంక్తి స్పష్టమవుతుందని నమ్మకం. ప్రణయ సమయ సఖ్యే మధురం మధురం. ఈ శ్లోకం అర్థం రాధాకృష్ణ ప్రేమలో పరమానందం దాగి ఉంది. ఈ ప్రేమ దాచుకోవడానికి కాదు, పంచుకోవడానికి. ఈ శ్లోకమే రహస్యానికి తాళం చెవి. జయదేవుని గీతం, వజ్రనాభుడి విగ్రహం, బరసానా మందిరం మూడు కలిసినప్పుడు ఒక గంభీర సందేశం వస్తుంది. ప్రేమ శాశ్వతం, ప్రేమ భక్తికి మార్గం, ప్రేమే దైవమని. చరిత్ర ఏం చెప్తుందంటే బరసానా రాధారాణి మందిరం 17వ శతాబ్దంలో పునర్నిర్మాణం అయింది. కానీ వజ్రనాభుడు స్థాపించిన పురాతన విగ్రహాల జాడలు ఇక్కడి శిల్పుల్లో ఇప్పటికీ కనిపిస్తాయి. గీతా గోవిందం వాస్తవంగా రాధా ప్రేమను అమరత్వం చేసింది. అందుకే భక్తుల నమ్మకం పెడతారు. ప్రతి రాధాష్టమి రోజున ఆ ఆలయంలో ప్రేమ రహస్యం మళ్లీ ఆవిష్కృతమవుతుందని తెలుపుతారు. రాధాకృష్ణ ప్రేమ, భక్తి రహస్యం, చరిత్ర, కవిత్వం, పురాణం, మిస్టరీ అన్నీ కలిసిపోయి మనకు ఒకే పాఠం చెప్తున్నాయి: ప్రేమను దాచవద్దు, పంచుకో అని. అదే రాధాకృష్ణుల నిజమైన సందేశం.